స్పైసీ పికిల్ లవర్స్కి ఇది బెస్ట్ కాంబో. ఇది చికెన్ పికిల్ అనుకుంటున్నారా? అస్సలకే కాదు. ఇది చూడడానికే చికెన్ పికిల్లా ఉంటుంది, కానీ కంప్లీట్లీ వెజ్, ప్రోటీన్ రిచ్ సోయా చంక్స్ అంటే మీల్ మేకర్స్ పికిల్. వెజ్ ప్రోటీన్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. అండ్ ఇప్పుడిప్పుడే పికిల్స్ పెడదాము, ఇన్స్టంట్ పికిల్స్ కావాలి మనకు అని అనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్. దీనికి ప్రాసెస్ ఏంటి అంటే, ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేయండి. దానిలో సాల్ట్ యాడ్ చేసి, సాల్ట్ మొత్తం వాటర్లో కరిగిపోయే వరకు వెయిట్ చేసి, దానిలో మిల్ మేకర్స్ని సాఫ్ట్గా అయ్యే వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వరకు సోక్ చేయాలి. అలా సోక్ అయిన వాటిని 2 పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్తో చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే పికిల్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ఏంటి అంటే మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్ని ప్రతి పీస్కి వస్తాయి, ప్రతి పీస్కి స్పైసెస్ అబ్జర్వ్ చేస్తాయి. అండ్ లోపల మనకి చప్పగా ఉందన్న ఫీలింగ్ ఉండదు. అలా కట్ చేసిన తర్వాత వాటిలోంచి వాటర్ మొత్తం తీసేసేయాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దానికి మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్, మరియు హై ఫ్లేమ్ పెట్టేయకండి, స్మోక్ వచ్చేస్తుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది, అది చూసుకోండి. నేను యూజ్ చేసింది గానుగ నూనె, అందుకే అంత ఎక్కువగా స్మోక్ వచ్చేస్తుంది నాకు, బికాజ్ అది చాలా తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఇప్పుడు వాటిని ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లో తీసుకొని సపరేట్గా పెట్టుకోండి. అదే వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. అంటే జీరా అండ్ అలాగే కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది అయితే ఇంకా బెస్ట్ అని చెప్పచ్చు. ఇది మంచిగా స్మెల్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. ఇది మన పచ్చడికి మెయిన్ స్టెప్ అని చెప్పచ్చు. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వల్లే మనకి పచ్చడికి గ్రేవీ లాగా వస్తుంది, అంటే మనం కలుపుకోవడానికి మంచిగా వస్తుంది అన్నమాట పికిల్కి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో జీరా, ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మంచి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ స్టెప్, ఫ్రై చేసిన మిల్ మేకర్స్లో రోస్ట్ చేసిన పౌడర్, అదే మన జీరా, ఆవాలు, మెంతుల పౌడరు యాడ్ చేయాలి. తర్వాత కారం మన స్పైసీ లెవెల్ బట్టి మనం యాడ్ చేసుకోవాలి. స్పైసీ లెవెల్స్ బాగా కావాలనుకుంటే ఫుల్గా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి, లేదా తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కారానికి తగ్గ సాల్ట్ యాడ్ చేయాలి. అంటే ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసి, దానిలోనే మనం ఇందాకలో ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ ఆయిల్తో కలిపి మొత్తం దీనికి వేసేయాలి. మొత్తం ఇప్పుడు ఆయిల్ మొత్తము ఈ స్పైసెస్ మిల్ మేకర్స్ మొత్తం కలిసేలాగా మంచిగా స్పూన్తోనే కలపండి, హ్యాండ్ అస్సలు పెట్టకండి, పాడైపోతుంది. మంచిగా స్పూన్తో మంచిగా కలుపుకుంటే అంతే. లాస్ట్లో కాస్త హీట్ చేసిన ఆయిల్ పైన పోర్ చేసుకోండి. నాకు ఫస్ట్ వేసిన ఆయిల్ సరిపోలేదు, సో నేను మళ్ళీ తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. అంతే, సూపర్ టేస్టీ స్పైసీ మిల్ మేకర్ పికిల్ రెడీ. ఇది రైస్తో అయినా రోటీతో అయినా నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్, లేదా స్నాక్స్లో కూడా తినేయచ్చు. మీకు ఎలా